హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. 1 కేజీ చికెన్ చిన్న ముక్కలుగా కొట్టించుకొని తీసుకోవాలండి. మా పిల్లలకి తినడానికి రాదని చిన్న ముక్కలు తెచ్చిండండి మా ఆయన. నీట్గా కడుక్కొని పచ్చిమిర్చి 4 పచ్చిమిరపకాయలు వేయాలండి. విడిచేయాలి పచ్చిమిర్చి. మసాలా దినుసులు వేయాలండి. ఒక 20 యాలకులు, 20 లవంగాలు, షాజీరా 1 స్పూన్ వేసుకోవాలండి దంచి. 1 స్పూను సాల్ట్ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయాలండి. ఒక 4 స్పూన్ల కారం వేసుకోవాలండి. ఒక 4 స్పూన్ల నూనె వేసుకోవాలండి. కొంచెం చికెన్ బిర్యానీ మసాలా వేసుకోవాలండి. 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలండి. 3 నిమ్మకాయలు తీసుకొని రసం తీసి పెట్టుకోవాలండి. కొద్దిగా ఉంచుకొని మిగతాదంతా చికెన్లో వేసుకోవాలండి. అంతా కలుపుకోవాలండి. ఇప్పుడు మొత్తము బాగా అంతా చికెన్కి పట్టేలా కలుపుకొని ఒక 1 అవర్ పక్కన ఉంచుకోవాలండి. బాగా కలిపి ఇది ఒక 5 నిమిషాలు కలిపిన తర్వాత పెరుగు వేసుకోవాలండి. దానికి సరిపడా పెరుగు వేసుకోవాలి. అంటే చికెన్కి సరిపడా పెరుగు వేసుకొని కలుపుకోవాలండి. కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ కడుక్కొని నీట్గా అది 1 అవర్ నానబెట్టుకోవాలండి. రెండును 1 అవర్ అయిన తర్వాత కేజీ బియ్యానికి కేజీన్నర వాటర్ పెట్టుకోవాలండి. చికెన్ ఒక పొయ్యి మీద, వాటర్ ఒక పొయ్యి మీద పెట్టుకోవాలండి బాయిల్ అవ్వడానికి. నేను ఇలాగే చేస్తానండి చికెన్ బిర్యానీ. వాటర్ ఉప్పుగా అనిపించే వరకు సాల్ట్ వేసుకోవాలండి సరిపడా. కొద్దిగా ఆయిల్ వేస్తే రైస్ అతుక్కోదండి. వాటర్ మరిగినాక మసాలా దినుసులు వేసుకోవాలండి కొంచెంగా. 10 యాలకులు, 10 లవంగాలు, కొంచెం సాజీరా ఆకు, దాల్చిన చెక్క వేసుకోవాలి. మిగిలిన నిమ్మరసం ఇందులో వేసుకోవాలండి. రైస్ వైట్గా వస్తుందండి దీన్ని వేసుకోవడం వల్ల. మసాలా వేసినందువల్ల ఎల్లో అవుతుందండి. లేదంటే చికెన్ కొంచెం ఉడుకొచ్చిందండి. ఒకసారి కలిపేసుకుంటున్నాను. చికెన్ ఉడికిందా లేదా అనేది చూస్తున్నానండి. సిమ్లో పెట్టి ఉడికించాలండి చికెన్ని. రైస్ పక్కనే చికెన్ చూసిన తర్వాత రైస్ చూస్తున్నానండి. చికెన్ బాయిల్ అయిన తర్వాత అందులో ఒక 2 స్పూన్స్ వాటర్ వేసుకోవాలండి. రైస్ వాటర్ని, మసాలా వాటర్ కదండి, కొంచెం టేస్ట్ బాగుంటుంది. కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసుకొని తీసేసుకోవాలండి. ఆఫ్ చేయాలండి చికెన్ ఉడికిన తర్వాత. చూస్తున్నానండి అయ్యిందా లేదా అని. చికెన్ పీస్ ఉడికిపోయిందండి. నాకు తెలిసి ఉడికిందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చికెన్ దాన్ని. ఒకసారి రైస్ కూడా మళ్ళీ చూసుకోవాలండి ఎంతవరకు వచ్చిందనేసి. నాకు కొంచెం ఇరుగ్గా అయిందండి. గిన్నె చిన్నగా అయిపోయింది రైస్ ఉడకడానికి. రైస్ వాటర్లో వేసిన ఒక 10 మినిట్స్కి పలుగ్గా ఉన్నాగానే చికెన్ మునిగే వరకు వేసుకోవాలండి. ఒక లేయర్గా వేసుకుంటున్నానండి నేను. అదే చికెన్ మునిగే వరకు వేసుకోవాలండి. ఆ గ్రేవీ చికెన్ మునిగే వరకు వేసుకొని మిగతాదంతా ఫుల్ బాయిల్ అయిన 90% బాయిల్ అయిన తర్వాత రైస్ మిగతాది వేసుకోవాలండి. కొంచెం నీట్గా స్ప్రెడ్ చేస్తున్నానండి చికెన్ మునిగేటట్టుగా. అది సగమే వచ్చిందండి, సారీ.
మొత్తం ఉడికేసిందండి 90%. ఇప్పుడు గంజి వాడ్ చేసుకుంటున్నానండి. ఇరుగ్గా అయినందువల్ల వాడ్ చేయాల్సి వస్తుంది, లేదంటే ఫ్రీగా ఉంటే దాని నుంచే కొంచెం కొంచెంగా లేయర్ లాగా వేయాల్సింది అసలుకి. వేస్తున్నానండి రైస్ బౌల్లో, చికెన్ పైన పరుస్తున్నాను. సగం వేసిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేయాలండి. రైస్ అతుక్కోకుండా మంచిగా నీట్గా వచ్చేస్తుందండి బిర్యానీ. నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి, ఈసారి కొంచెం ఇరుగ్గా అయింది. మిగతా రైస్ ఉడేసిన తర్వాత ఇంకొక స్పూన్ ఆయిల్ వేయాలండి. దమ్ పెట్టేసేయాలండి. ఇప్పుడు దాని మీద బరుగు పెట్టాలండి, ఆవిరి వెళ్ళిపోకుండా. చిన్న రోల్ ఉంటే పెట్టానండి నేను, చిన్న రోల్ని పెట్టేశాను. ఒక 3 minutes హై ఫ్లేమ్ పెట్టి తర్వాత సిమ్లో పెట్టేసేయాలండి. మొత్తం టోటల్ 10. సిమ్లో 7 minutes ఉంచాలి, హై ఫ్లేమ్లో 3 minutes ఉంచాలండి. తర్వాత అయిపోతే కొంచెం ఇరుక్కయిందనేసి కొద్దిగా రైస్ తీసానండి, డౌట్ వచ్చి తీసేసి దమ్ పెట్టేశాను. నాకు అనిపించిందండి అది కొంచెం టైట్గా ఉన్నట్టుగా. చూసారండి, కొద్దిగా పైన పైన లేయర్ తీసేసి మళ్ళీ దమ్ పెట్టేశానండి. నాకు ఇరుకయిద్దేమనిపించి ఇప్పుడు మంచిగా అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేశానండి ఆల్రెడీ, ఆ క్లిప్ మిస్ అయింది. రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్టయితే నా లాగా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.